రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్. తాను చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 135 కేసులు పరిష్కరించామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 14 కేసులు నమోదు కాగా వాటిని పరిష్కారం చేశామన్నారు. అనంతబాబు విషయంలో సుబ్రహ్మణ్యం హత్య తర్వాత జరిగిన పరిణామాలు, దానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. నిన్న ఉదయగిరిలో జరిగిన సంఘటనలో కూడా నిర్లక్ష్యం వహించిన అధికారులపై యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. దళితుల హక్కులు కాపాడడమే కమిషన్ బాధ్యత అన్నారు. మీడియా అంటే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరినీ పిలవడానికి కారణం, నేను ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తూ ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. ఈ ప్రభుత్వ లక్ష్యం సమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ